బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 9వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా జరిగింది. ఎవరు ఊహించని విధంగా సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు రాము రాథోడ్. ఆయన నిర్ణయానికి కంటెస్టెంట్స్ మాత్రమే కాదు అందరూ షాక్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ కోసం సాయి శ్రీనివాస్, భరణి శంకర్ వంటి కంటెస్టెంట్లతో పాటు రాము కూడా నామినేట్ అయ్యాడు. తక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని అంతా భావిస్తున్న సమయంలో రాము తన మానసిక ఒత్తిడి కారణంగా హౌస్ ను వీడాలని నిర్ణయించుకున్నాడు. ఊహించని రీతిలో ఈయన తీసుకున్న ఈ నిర్ణయం నాగార్జున కూడా షాక్ గురయ్యేలా చేసింది. రాము రాథోడ్ తన తల్లిదండ్రులపై, ఇంటిపై బెంగతో గత కొన్నాళ్లుగా చాలా బాధపడ్డాడు. 9 వారాలుగా హౌస్ లో ఉన్నప్పటికీ చివరి వారాల్లో గేమ్ పై ఆసక్తి కోల్పోయాడు. టాస్క్లలో గివప్ చెప్పడం, నిరుత్సాహంగా ఉండడం కనిపించింది. హోస్ట్ అక్కినేని నాగార్జున ఈ విషయంపై ప్రశ్నించగా, రాము చిన్నతనంలో తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వచ్చిన బాధను గుర్తు చేసుకుని ప్రస్తుతం వారు దూరంగా ఉన్నారనే ఆలోచన తనను కలిచివేస్తోందని కన్నీరు పెట్టుకున్నాడు. తన బాధను వ్యక్తం చేస్తూ యూట్యూబ్ లో తన సూపర్ హిట్ అయిన బాధ అవుతుందే నీ యాదిలో మనసంతా, మస్తు బరువు అవుతుందే అమ్మ యాదిలో మనసంతా పాటను కూడా ఆలపించి అందరినీ భావోద్వేగానికి గురిచేశాడు. రాముని హౌస్ లో కొనసాగేలా ఒప్పించడానికి హోస్ట్ నాగార్జున ఎంతగానో ప్రయత్నించాడు. హీరోలు ఆట మధ్యలో వదిలిపెట్టి వెళ్లరు, 10 సెకండ్లు ఇస్తున్నాను ఆలోచించుకో అంటూ చెప్పి చూశాడు. తోటి కంటెస్టెంట్స్ కూడా రామును ఆపడానికి ప్రయత్నించారు. అయినప్పటికీ రాము తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. తీవ్ర భావోద్వేగానికి గురైన రాము, నేను వెళ్తాను సార్ అని తెగేసి చెప్పడంతో నాగార్జున బిగ్ బాస్ గేట్లు తెరవమని ఆదేశించారు. చివరకు రాము కన్నీళ్లతో హౌస్ ను వీడాడు. రాము సెల్ఫ్ ఎలిమినేషన్ బిగ్ బాస్ సీజన్ 9 లో అతి పెద్ద ట్విస్ట్ గా మారింది. 9 వారాలు హౌస్ లో ఉన్న రాము సుమారు 18 లక్షల వరకు పారితోషికం అందుకున్నట్లు సమాచారం. ఈ ఎలిమినేషన్ ఎగ్జిట్ తర్వాత తన నిజాయితీ, ఆత్మాభిమానం కారణంగా ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోయాడని, హౌస్ లో ఇమేజ్ కాపాడుకున్న అతి కొద్ది మందిలో ఒకరిగా నిలిచాడని పలువురు అభిమానులు ప్రశంసించారు.